హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ జేబీ యూజ్డ్ కార్ సేల్స్ అండ్ బయింగ్ తెనాలి అండి. ప్రజెంట్ మనం ఉన్న వెహికల్ వచ్చేసరికి టయోటా ఐటీఎస్ జీడీ అండి. ఇది ఈ వెహికల్ వచ్చేసరికి కస్టమర్ మాకు కాల్ చేశారండి ఈ వెహికల్ సేల్ చేయమని. మన దగ్గర వెహికల్స్ ఏమైనా ఉంటే సేల్స్ కానీ బయింగ్ కానీ మేము కస్టమర్ దగ్గరికి వచ్చి వీడియో తీసుకుని అప్లోడ్ చేసి సేల్ చేసి పెడతాం సార్. మీ దగ్గర ఏ వెహికల్ ఉన్నా సరే మేము సేల్ చేస్తామండి. కస్టమర్ దగ్గరికి మేము వస్తాము, వెహికల్ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటాం. మన దగ్గర బయర్స్ కానీ సేలింగ్ కానీ రెండు ఉన్నాయి సార్. జేబీ యూజ్డ్ కార్ సేల్స్ అండ్ బయింగ్ తెనాలి అండి. ఈ వెహికల్ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఇంకోసారి చెప్తాను, క్లియర్గా వినండి సార్. ఫుల్ వీడియో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ. టైర్స్ విషయానికి వచ్చేసరికి 4 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయండి. టైర్లు అయితే రీసెంట్గానే వేయించారండి. బాడీ లైనింగ్ అంతా క్లియర్గా చూడండి సార్. ఫుల్ క్వాలిటీ ఉందండి. నాన్ పెయింట్ వెహికల్ అండి. చిన్న చిన్న పార్ట్స్కి అయితే టచింగ్లు అయితే చేశారు, కానీ ఓన్ పర్పస్కి యూజ్ చేసిన వెహికల్ అండి. డోర్స్ కూడా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను, క్లియర్గా చూడండి. పార్ట్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వలేదండి. ఫుల్ క్వాలిటీ ఉంది సార్ వెహికల్. ఇంటీరియర్ ఒకసారి చూపిస్తాను. ఇంటీరియర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్దండి. ఎక్కడ కూడా చిన్న నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. పెయింట్ అనేది ఎక్కడా పడలేదు సార్ వెహికల్కి. మీరు ఇంటీరియర్ మొత్తం క్లియర్గా చూడండి. సీట్ కవర్లో ఫ్లోర్ మ్యాట్ మొత్తం పార్ట్ అనేది అక్కడ చేంజ్ అవ్వలేదండి. ఫుల్ క్వాలిటీ ఉంది సార్ వెహికల్ వచ్చేసరికి. బ్యాక్ టైర్లు కూడా ఒకసారి చూడండి సార్ మీరు. సీల్ టైర్లు అండి, రీసెంట్గానే వేయించారు. గ్లాసులు మొత్తం 4 గ్లాసులు ఫుల్ జెన్యున్ ఉన్నాయి సార్. గ్లాస్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వలేదండి. 4 గ్లాసులు క్లియర్గా చూపిస్తాను సార్, మీరు చూడండి. డిక్కీ విషయానికి వచ్చేసరికి డిక్కీ కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తానండి. జేబీ యూజ్డ్ కార్ సేల్స్ అండ్ బయింగ్ తెనాలి మన దగ్గర ఉంది సార్ ఈ వెహికల్ వచ్చేసరికి. ఈ వెహికల్ డీటెయిల్స్ మొత్తం ఎండింగ్లో మొత్తం క్లియర్గా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఎక్కడ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. ఫుల్ క్వాలిటీ ఉంది సార్ వెహికల్. పార్ట్స్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వలేదండి. క్లియర్గా గమనించండి సార్ మీరు. ప్రతి పార్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు క్లియర్గా పూర్తిగా వీడియో మొత్తం చూడండి. అప్పుడే మీకు వీడియోలో వెహికల్ డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది సార్ మీకు. బ్యాక్ టైర్లు కూడా ఒకసారి చూడండి సార్. రైట్ సైడ్ సీల్ టైర్లు ఉన్నాయండి. రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ వేయించారండి. పెయింట్ అనేది చిన్న టచింగ్ అనేది ఇక్కడ జరిగింది సార్. ఒక చిన్న సైకిల్ అతను ఎవరో వస్తే తగిలిందని చెప్పి కస్టమర్ చెప్తున్నారండి. వెహికల్ మొత్తం చూడండి. రైట్ సైడ్ డోర్ కూడా ఓపెన్ చేశాను సార్. ఒరిజినల్ పార్ట్స్ మీద ఉందండి. 2014 మోడల్ టయోటా ఐటీఎస్ జీడీ వెహికల్ సార్ ఇది. ఫ్రంట్ కూడా ఒకసారి చూడండి సార్. ఇంటీరియర్ చూస్తేనే వెహికల్ మొత్తం క్లియర్గా అర్థమైపోతుందండి. పర్సనల్ యూస్గా తిరిగిన వెహికల్ అండి ఇది. రీడింగ్ విషయానికి వచ్చేసరికి 1,90,000 తిరిగిందండి. 1,97,000 తిరిగింది క్లియర్గా. ఇన్సూరెన్స్ అయితే లేదండి ఈ వెహికల్కి. గ్లాసెస్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వలేదు. బానెట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి ఇంజిన్ కూడా చూపిస్తాను మీకు. బానెట్ కూడా ఒకసారి చూడండి సార్. ఇంజిన్ అనేది క్లియర్గా చూడండి. పార్ట్స్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వలేదండి. బ్యాటరీ అయితే నేను రీసెంట్గానే ఇచ్చారంట. కొత్త బ్యాటరీ ఉందండి వెహికల్కి. ఇంజిన్ స్టార్ట్ చేసి కూడా ఒకసారి చూపిస్తానండి. ఇంజిన్ కూడా ఒకసారి చూడండి మీరు క్లియర్గా. ఇంజిన్ బీటింగ్ చూస్తేనే క్లియర్గా అర్థమవుతుందండి. నాన్ యూజ్డ్ వెహికల్ అండి. రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ సార్ ఇది. ఫుల్ క్వాలిటీ ఉందండి వెహికల్ వచ్చేసరికి. ఈ వెహికల్ డీటెయిల్స్ మొత్తం మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి. జేబీ యూజ్డ్ కార్ సేల్స్ అండ్ బయింగ్ తెనాలి మన దగ్గర ఉంది సార్. ఇది కస్టమర్ దగ్గరికి వచ్చి వీడియో తీసుకుంటున్నామండి మేము. 2014 మోడల్ టయోటా ఐటీఎస్ జీడీ వెహికల్ సార్ ఇది. ఇన్సూరెన్స్ అయితే లేదండి. కస్టమర్ రేట్ వచ్చేసరికి 4,70,000 చెప్తున్నారండి. బార్గెనింగ్ ఉంది, మాట్లాడుకోవచ్చు. మీరు ఇది వెహికల్ డీటెయిల్స్ కానీ దీని గురించి మీరు తెలుసుకోవాలంటే పైన నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్ కాల్ చేయండి. మీ దగ్గర ఏమైనా వెహికల్ సేల్ కానీ బయింగ్ కానీ ఉంటే మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మేము కస్టమర్ దగ్గరికి వచ్చి వీడియో తీసుకుంటాం సార్. జేబీ యూజ్డ్ కార్ సేల్స్ అండ్ బయింగ్ తెనాలి అండి. థ్యాంక్ యూ సార్.